హాయ్ మన మిత్రులందరికీ స్వాగతం. సో జనరల్గా ఏంటంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు ట్రేడ్ సెటప్ అనమాట. ఇది ఒక బెస్ట్ ట్రేడ్ సెటప్ అని చెప్పేసి చెప్తాను. మనం బ్యాంక్ నిఫ్టీ చేస్తాం, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అన్నీ కూడా ఈరోజు ఏంటంటే ఈ రోజుల్లో ఎక్స్పైరీ ఉంది ప్రతిరోజు కూడా. సో చార్ట్ మీద ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ టూల్ అనేది యూస్ చేసుకుంటే కూడా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. దాని గురించి చూద్దాం. అది చూడండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇన్డెప్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మార్కెట్స్ డైరెక్ట్గా వెళితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సెన్సెక్స్ కాబట్టి నేను దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఐడియా ఇవ్వడం జరుగుతుంది. అసలు మార్కెట్లో ఇన్సైట్స్ ఏంటి అంటే ఎన్ని అడ్వాన్స్ ఉన్నాయి, ఎన్ని డిక్లైన్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఏది మనం ట్రేడ్ చేసే సమయానికి అఫ్కోర్స్ ఇప్పుడు ఏంటంటే పాజిటివ్గా 25 ఉన్నాయి, నెగిటివ్గా 5 ఉన్నాయి. బట్ ఒకవేళ మీరు ఇంట్రాడే ప్లే చేయాలనుకుంటే కూడా ఇది ఒక ఇండికేషన్ అనమాట. సింపుల్గా దీన్ని కూడా మీరు ట్రాక్ చేస్తే ఒక ఐడియా రావడం జరుగుతుంది. లైక్ అప్ సైడ్ ఉండాలా, బుల్లిష్ సైడా, బేరిష్ సైడా అనేది కూడా ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇన్డెప్త్ అనేది క్లిక్ చేస్తే ఈరోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇండికేటర్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనకి ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో బిల్డప్ అనేది మారిపోతూ ఉంటుంది, రైట్. ఒక్కొక్కసారి ఏంటంటే కాల్ సైడ్ స్ట్రాంగ్గా ఉంటుంది, కాల్ సైడ్ ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి పుట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సైడు ఎక్కువగా ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. పుట్ సైడు మనకి ఎక్కువగా ఉందంటే సపోర్ట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఇది కూడా మనం ఒక టూల్ అనమాట. దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే మనం ఇంపార్టెంట్ లెవెల్స్ కోసం, డెఫినెట్గా లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం నిన్న వీడియో కానీ ఈరోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కానీ ఏం చెప్పుకున్నాం అంటే మార్కెట్స్ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర సెల్ చేయండి అని చెప్పేసి అనుకున్నాం. సో ఆ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా తెలుస్తాయంటే జస్ట్ సింపుల్గా చూడండి, ఇక్కడి నుంచి మనం ట్రేడింగ్ వ్యూ అనే చార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ధన్ నుంచి ట్రేడింగ్ వ్యూ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మనకి 2 చార్ట్లు అవసరం లేదు, దీని మీద క్లిక్ చేశాను, ఇక్కడికి వెళ్ళాను. వెరీ గుడ్, ఇదంతా కనిపిస్తుంది కదా. చూడండి, ఈ యొక్క పివోట్ పాయింట్స్ అనేది కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఆ యొక్క ఇండికేటర్ని మనం ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ఇండికేటర్స్ అనే ట్యాబ్కి వెళ్తే ఇక్కడ పివోట్స్ అని ఉంటుంది. ఈ పివోట్ పాయింట్స్ స్టాండర్డ్ కావాలంటే కూడా మీరు స్టార్ మార్క్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతిసారి సెర్చ్ చేసే పని లేకుండా పివోట్స్ అనేది యాడ్ చేయండి. దీంట్లో ఏంటంటే 2 రకాల పివోట్స్ ఉంటాయి, చాలా రకాలు ఉన్నాయి. జనరల్గా ఏంటంటే మనం ట్రెడిషనల్, ఫిబొనాకీ, వుడీ, క్లాసిక్, కెమెరాలో ఇట్లా ఇవి ఉన్నాయి కదా. దీంట్లో ఏంటంటే ట్రెడిషనల్ అనేది ఉంచుకుందాం. దాని తర్వాత డైలీ అని పెట్టండి. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఆటో అని ఉంటుంది. ఆటో బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి బెటర్ రిజల్ట్స్ ఇవ్వదు. అందుకోసం ఒకవేళ మీ దాంట్లో కానీ ఆటో అని లేకపోతే డైలీ అనేది ఫిక్స్ చేసుకోండి. ఓకేనా, డైలీ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ జనరల్గా ఏంటంటే మేబీ కొంతమందికి 15 ఉంటాయి, అంటే లాస్ట్ 15 days పివోట్స్ కూడా కనిపిస్తాయి. బట్ మనకి ఇంట్రాడే చేసేటప్పుడు ఇంత ఉంటే ఏంటంటే చార్ట్ అనేది నీట్గా ఉండదు, నాయిసీగా అనిపిస్తుంది. సో జనరల్గా 2 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు. నేను 2 అనేది క్లిక్ చేసిన. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే సెల్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ అనేది కొద్దిగా వీక్గా ఉంది కాబట్టి. బట్ అగైన్ ఏంటంటే సెల్ ఆన్ రైజ్, దిట్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా, సెల్ ఆన్ రైజ్ అంటే మార్కెట్ పెరిగినప్పుడు మాత్రమే మనం సెల్ చేయాలి. బట్ ఏ పాయింట్ దగ్గర సెల్ చేస్తే బాగుంటుంది అనే దానికి కొద్దిగా మనకి మార్కెట్ స్ట్రక్చర్ కోసం అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ కోసం ఏంటంటే మనం ఈ యొక్క పివోట్స్ కూడా రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ వచ్చిందో ఇది 71,887. ఓకే, మనకి ఇమీడియట్గా ఏమైంది, సెల్లర్స్ వచ్చారు. ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది. ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో మంచి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర వాళ్ళు ఆర్డర్స్ పెట్టి ఉంచుతారు అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ పాయింట్ దగ్గరకు వచ్చిందో ఇమీడియట్గా సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చెక్ చేస్తే కూడా ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కిందకి మనకి దగ్గర 340 పాయింట్స్ వచ్చింది. ఓకే, 340 పాయింట్స్ అనేది మార్కెట్ పడిపోయింది. ఇది ఈ యొక్క ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మళ్ళీ పివోట్ పైన ఉంది కదా. ఓకే, R2 మాత్రం రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. మళ్ళీ R1 అనేది ఏంటంటే సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది, రైట్. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిందో ఇది 71,535.
ఎందుకంటే ఇది కూడా రౌండ్ నెంబర్ అనమాట. ఇది 71,500 అనేది ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ అండ్ సపోర్ట్ కూడాను. మనం చూస్తే హైయెస్ట్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 71,500 దగ్గర కనిపిస్తూ ఉంది. సో అక్కడికి రాగానే ఏం చేస్తున్నారంటే ఆ లెవెల్ని కిందకి బ్రేక్ చేయకుండా ఇమీడియట్గా బాయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. చూడండి ఇవన్నీ కూడా మనకి రిజెక్షన్స్ అనమాట. రిజెక్షన్. ఓకే, ఇక్కడ కూడా మంచి క్యాండిల్ వచ్చింది. బట్ అగైన్ ఏంటంటే ఇన్ బిట్వీన్ అనేది క్లోజ్ చేశారు. ఏది రెసిస్టెన్స్ R2కి అండ్ R1కి మధ్యలో ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ అయితే క్లోజ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు బాగుంది. ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి మనకి S1 దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో రెసిస్టెన్స్ వచ్చింది. మళ్ళీ S2 దగ్గర వెంటనే ఏం చేసిందంటే ఒక నిమిషం సపోర్ట్ అనేది తీసుకుంది. చూడండి S2 దగ్గర ఏమైంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. S1 దగ్గర మళ్ళీ రిజెక్షన్ బ్రేక్అవుట్ అయింది. చూడండి బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది. అంటే S2ని చాలామంది వాచ్ చేస్తున్నారని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ప్రైస్ యాక్షన్ బెటర్. చూడండి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేశారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా పైకి వచ్చింది. రాగానే కింద బై చేసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 100లో బై చేశారు, 120కి వెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు, ఇది అట్లీస్ట్ పార్షియల్గా, రైట్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా ఈ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఎనీహౌ ఫైనల్గా ఏంటంటే ఇదే రేంజ్లో క్లోజింగ్ అనేది ఇచ్చారు. దట్స్ ఓకే. సో ఈ విధంగా ఏంటంటే మనకి పివోట్స్ అనేది హెల్ప్ అవుతాయి. ఒకసారి ప్రీవియస్ డే కోసం 3 డేస్ చూద్దాం. 3 డేస్ అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి డైరెక్ట్గా S5 దగ్గర ఓపెన్ అయ్యింది, S3కి వచ్చింది. S3 అనేది ఏంటి, S4 దగ్గర ఏమీ రిజెక్షన్ లేదు, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయాడు బ్రేక్ చేసుకొని. బట్ S3 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. యాక్చువల్గా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. ఎక్కడ S5 దగ్గర గ్యాప్ డౌన్ జరిగింది. S3కి వెళ్ళి S3 దగ్గర మనకి ఏంటంటే ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. మార్కెట్ మళ్ళీ S4 దగ్గర చూడండి బౌన్స్ అనేది అయింది. మళ్ళీ S4 దగ్గర బౌన్స్ అయింది. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది. డైరెక్ట్గా బ్రేక్అవుట్ అయ్యి S5 కూడా బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేశాడు, S5 కూడా బ్రేక్ చేశాడు. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా కిందకి వెళ్ళాడు. ఎక్కడ కూడా మనకి ఈ యొక్క బుల్లిష్ క్యాండిల్ కానీ ఇక్కడ ఎక్కడ ఫార్మేషన్ జరగల. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఏం లేదు, ఏది S4 దగ్గర పెద్దగా బాయర్స్ ఇంట్రెస్ట్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ S4 ఉన్నమాట వాస్తవం, సపోర్ట్ 4, బట్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ప్యానిక్లో ఉన్నారు అందరూ కూడా. బట్ అందుకని మనకి ఏంటంటే ఈ S4 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ సెల్లింగ్ చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ S5 కూడా బ్రేక్ చేశారు. అగైన్ ఏంటంటే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ యొక్క పివోట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి. అట్లీస్ట్ ఆ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే మన యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ చేయాలి, సపోర్ట్ దగ్గర యాడ్ చేయొచ్చు. ఈ విధమైన యాక్టివిటీ అనేది మనం చేసుకోవచ్చు. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి క్వాలిటీ కాంటెంట్ అనేది మీ అందరికీ చేరవేయబడుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.